హాయ్, దిస్ ఇస్ సుర్గా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. నిన్న కూడా ఎపిసోడ్ అంతా అంటే బుధవారం ఎపిసోడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ ఫ్యామిలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ రావడం అనేది జరుగుతుంది. యష్మి వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. ముందు యష్మి వాళ్ళ ఫాదరు అంటే నిన్న రోహిణి వాళ్ళది మిగతావన్నీ అయిపోయినాయి కాబట్టి కొన్ని రెండు అయినాయి. ఇప్పుడు వాళ్ళ యష్మి వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. ఆయన కూడా అందరితో సరదాగా మాట్లాడారు. సేమ్ యష్మి అయితే చాలా ఎమోషన్ ఫీల్ అయిపోయింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, యష్మికి ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్, నువ్వు గ్రూప్గా ఆడుతున్నావు, ఆ గ్రూప్గా ఆడద్దు, నువ్వు ఇండివిజువల్గా ఆడు, ఇండివిజువల్గా ఆడితేనే నీకు అడ్వాంటేజ్ తప్ప గ్రూప్గా ఆడకు, గ్రూప్గా ఆడితే నష్టం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇది అమ్మాయికి ఉపయోగపడింది. ఎందుకంటే జనరల్గా ఎప్పుడు కూడా అమ్మాయి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా యష్మి తీసుకుంటుంది. ఎందుకంటే అమ్మాయి మొదట్లో ఆడిన విధానం, అందరి మీద అరుపులు కేకలు పెట్టి, అంటే తను ఆ స్టైల్ ఆఫ్ అలా వెళ్తే కనుక మనకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకుని మొదట్లో అనుకుంది. కానీ అది అడ్వాంటేజ్ కాకుండా డిజడ్వాంటేజ్ అయిపోతుంది, అందరి మీద పుణ్యానికి అరవడం కూడా చేయడం అనేది చాలా డిజడ్వాంటేజ్ అవుతుందని చెప్పి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అమ్మాయికి తెలిసి వచ్చింది. ఎందుకంటే వైల్డ్ కార్డులో నుంచి బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ని ఇమీడియట్గా అమ్మాయి తీసుకుని మారింది. అట్ ది సేమ్ టైం మధ్య మధ్యలో నాగార్జున గారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఆ ఫీడ్బ్యాక్ని కూడా అమ్మాయి తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా ఇప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా 4-5 వారాలు మాత్రమే ఉంది, ఇంకా ఇప్పటికన్నా నువ్వు ఇండివిజువల్గా ఆడి ఈ గ్రూపులన్నీ వదిలేసేయి, అందరూ మనాళ్ళు అనుకుని అలా ఆడద్దని. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మాట్లాడతా ఈ మనవాళ్ళు అన్న దాని గురించి. సో అది ఆ ఫీడ్బ్యాక్ని అమ్మాయి తీసుకుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు. నిఖిల్ వాళ్ళ మదర్ కూడా నిఖిల్ తన గురించి పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ ఎలా ఆడుతున్నారంటే అందరూ బాగా ఆడుతున్నారని చెప్పారు. కానీ నిఖిల్ని పక్కకి తీసుకెళ్ళి సేమ్ ఏదైతే యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పారో నిఖిల్ వాళ్ళ మదర్ కూడా అదే చెప్పారు. నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడు, ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవ్వక, వీళ్ళు మనాళ్ళు అని మనవాళ్ళ కోసం అని చెప్పి నువ్వు ఆడకు. నీ ఇండివిజువల్గా నువ్వు ఆడితేనే నువ్వు కప్పు కొట్టడానికి ఇండివిజువల్గా వచ్చావు, అంతేగాని గ్రూపుల కోసం రాలేదు అని చెప్పి ఆవిడ క్లియర్గా ముందు ఒక పాట పాడి చెప్పింది. పాట పాడి ఇండైరెక్ట్గా చెప్తే కూడా అతనికి అర్థం కాదు, డైరెక్ట్గా ఇంకా చెప్పింది ఆవిడ, నువ్వు గ్రూపులు ఆడకు, గ్రూపుల కోసం ఆడకు, మనవాళ్ళు అని చెప్పి వాళ్ళ కోసం నువ్వు ఎమోషన్ అయిపోయి వాళ్ళ కోసం ఆడి అవన్నీ చేయకు, నువ్వు ఇండివిజువల్గా వచ్చావు, ఇండివిజువల్గా ఆడు అని చెప్పింది. ఇక్కడ ఈ రెండు మన వాళ్ళ దగ్గర నేను చెప్పబోతుంది ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తున్నా, కర్ణాటక వాళ్ళు ఆ కన్నడ బ్యాచ్ వాళ్ళు ఒక గ్రూప్గా లోపల ఆడుతున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి సపరేట్గా కన్నడ ఓటింగ్ అనేది అడిషనల్ అవుతుంది. దీనివల్ల నాన్ కన్నడ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ విధంగా జరగడం వల్ల నష్టం జరుగుతోంది, నాన్ కన్నడ వాళ్ళందరికీ నష్టం జరుగుతుందని నేను పదే చెప్తున్నా. కానీ కొంతమంది కన్నడ వాళ్ళు ఎవరైతే ఉంటారో, కర్ణాటక వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది, సహజంగా వస్తుంది అది. కానీ వాస్తవాలు అవే. కొంతమంది నాకు మెసేజ్లు పెట్టారు, మీరు అలా ఎలా అంటారని. కానీ ఇవాళ చూడండి, మీరు నన్ను అన్న వాళ్ళందరూ ఇవాళ చూడాల్సింది ఏంటంటే, నిఖిల్ వాళ్ళ మదర్ అదే చెప్పారు, నువ్వు మనాళ్ళు అని చెప్పి గ్రూపులుగా ఆడకు, నీకు నువ్వు ఆడు. ఎందుకంటే నిఖిల్ ఎవరెవరితో ఆడుతున్నాడు, ఈ యష్మితోటి, పృథ్వీతోటి, వీళ్ళతోటి ఎక్కువ ఉంటున్నాడు, ఇంకా కొద్దిగా ప్రేరణతోటి. ఈ నలుగురు ఎవరు వీళ్ళంతా అంతా అదే కర్ణాటక ఓటింగ్ ఎవరెవరికి పడుతుందో వాళ్ళ నలుగురు, మరి ముఖ్యంగా ముగ్గురు. సేమ్ అదే మాటని యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు, నువ్వు అలా మనవాళ్ళు గ్రూప్ మన క్లోజ్ అలా ఆడకు అని. ఆయన కూడా చెప్పింది అదే, ఏదో మనవాళ్ళు మన కర్ణాటక వాళ్ళు అన్నా, అంటే ఆ మాట బయటికి అంటారు కదా, మనవాళ్ళు అనేది ఆడద్దు, గ్రూప్గా ఆడద్దు. గ్రూప్ ఎవరితో ఆడుతుంది, యష్మి ఎవరితో గ్రూప్గా ఆడుతుంది, ఓన్లీ నిఖిల్ అండ్ పృథ్వీ. తర్వాత మళ్ళీ సేమ్ ప్రేరణతో ఫ్రెండ్షిప్. ఈ నలుగురే ఎంతసేపు ఈ నలుగురిలోనే తిరుగుతుంది అంతా. అదే ఆటే నష్టం చేస్తుంది. అది వాళ్ళకి కొంత లాభం చేసినా కూడా తర్వాత నష్టం చేస్తుంది. నాన్ కన్నడ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నష్టం చేస్తుంది ఆట. ఇది బిగ్ బాస్ వైపు నుంచి జరుగుతున్న తప్పు. సహజంగా అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నలుగురు ఒకటే ఆడుతున్నారు.
సో బిగ్ బాస్ వైపు నుంచి జరుగుతున్నప్పుడు ఏంటంటే అసలు కన్నడ వాళ్ళని కలిపి ఆడడం అనేది ఎప్పుడు తప్పు. ఎందుకంటే ఇక్కడ ఒక తెలుగు వాళ్ళ ఓటింగ్ జరిగే దీంట్లో తెలుగు బిగ్ బాస్లో కర్ణాటక వాళ్ళని తీసుకొచ్చేసరికి ఇక్కడ తెలుగులో వాళ్ళు వీళ్ళకి ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే తెలుగు ఛానల్స్లో వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి కర్ణాటక ఛానల్స్లో కూడా టీవీ ఛానల్స్లో వీళ్ళందరూ సీరియల్స్లో ఉంటారు. సో అక్కడ ఓటింగ్ వస్తుంది, ఇక్కడ ఓటింగ్ వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం తెలుగు సీరియల్స్లో చేసేవాళ్ళు, తెలుగు టీవీ ఛానల్స్లో పనిచేసే వాళ్ళకి ఇక్కడ తెలుగు ఓట్లింగ్ మాత్రమే వస్తుంది. మరి అన్డ్యూ అడ్వాంటేజ్ అవుతుంది కదా. అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను. సో దాన్ని నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టయింది, ఇప్పుడు నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పినట్టయింది. సో అందువల్ల నేను ఎప్పుడూ కూడా నాకు అక్కడ ఎవ్వరూ తెలిసిన వాళ్ళు కాదు, నాకు ఎవరు చుట్టాలు లేరు, పక్కాలు లేరు, కనీసం వాళ్ళ మొహాలు కూడా నాకు తెలియదు. అందువల్ల నేనేదో కర్ణాటక వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఎవరు అనుకోక్కర్లేదు. అది నేను చెప్పింది 100% వాస్తవం అని వాళ్ళే చెప్పారు. సో వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది. చాలాసేపు ఉంచారు అవినాష్ వాళ్ళ వైఫ్ని. అయితే అడిషనల్గా అవినాష్కి చిన్న సర్ప్రైజ్ ఇచ్చి లోపల ఒక క్యాండిల్ లైట్ పార్టీ డిన్నర్ని కూడా ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అవినాష్. సో అవినాష్కి కూడా వాళ్ళ వైఫ్ చెప్పింది, చాలా బాగా ఆడతాం, ఇలాగే కంటిన్యూ చెయ్యి అని చెప్పింది. ఇంకా ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా రేపు కూడా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ గురువారం నాడు ఎపిసోడ్లో వాళ్ళందరినీ చూపిస్తారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఓటింగ్ ప్యాటర్న్లో చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో ఈ ప్రస్తుతానికి ఉన్న ప్యాటర్న్ ప్రకారం ఎవరు ఎలా ఉన్నారు పరిస్థితి అంటే, అందరికన్నా ఎక్కువ గౌతమ్ కృష్ణ 30%తో ఉన్నాడు, ఇండివిజువల్గా ఆడుతున్నాడు. ఈ కర్ణాటక వాళ్ళు ఆడినట్లాగా వాళ్ళల్లో వాళ్ళు గ్రూప్గా ఆడకుండా తెలుగు వాళ్ళల్లో ఉన్నా కూడా కర్ణాటక వాళ్ళు చుట్టుపక్కల తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళు అందరూ ఉన్నా కూడా తను గౌతమ్ కృష్ణ ఇండివిజువల్గా ఆడుతున్నాడు. ఇండివిజువల్గా అందరికీ సమాధానం చెప్తున్నాడు. డామినేట్ చేస్తున్న యష్మికి, డామినేట్ చేస్తున్న పృథ్వీకి, డామినేట్ చేస్తున్న నిఖిల్కి, అందరికీ, ఈవెన్ డామినేట్ చేస్తున్న ప్రేరణకి, ఆ నలుగురికి రిటార్డ్ ఇస్తున్నది ఎవరైనా అంటే ఏకైక మొగాళ్ళలాగా గౌతమ్ కృష్ణ ఇస్తున్నాడు. కాబట్టి అతనికి 30%తో టాప్లో ఉన్నాడు. కానీ ఇదే గౌతమ్ కృష్ణ మొన్న జస్ట్ అలా ఎలిమినేషన్ అయిపోవాల్సింది. మణికంఠ ఎలిమినేషన్ తనకి తనే ఎవిక్ట్ అయిపోయాడు కాబట్టి ఉన్నాడు. అక్కడి నుంచి తన తప్పులు తెలుసుకుని ఆ యష్మి వెనకాల తిరగడాలు ఇలాంటివన్నీ మానేసి సిన్సియర్గా ఆట ఆడుతున్నాడు. అలాగే సిన్సియర్గా ఓటింగ్ కూడా అతనికి పడుతుంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో షాకింగ్, మొన్న మనం మాట్లాడినప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్న టేస్టీ తేజ ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు ఏకంగా. ఎందుకంటే అతని మీద సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ మదర్ వస్తారా రారా అన్నది ఒకటి ఉంది. వీళ్ళందరి వల్ల కూడా వీళ్ళందరూ కావాలని టార్గెట్ చేసి టేస్టీ తేజాన్ని టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు అతనికి ఓటింగ్ పెరుగుతుంది. అంతమంది కలిసి ఒక్కడిని అమాయకుడిని చేస్తారా అని. అతను పైగా తప్పు చేసినవాడు తప్పు చేశాను నేను ఒప్పుకున్నాడు. యష్మినేమో తప్పు చేశాను ఒప్పుకోవాలి. ఆ సిన్సియారిటీ కూడా నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం ఏదైతే ఉందో అది అందరికీ నచ్చింది. అది కాకుండా 100కి 100% అతను పర్సనాలిటీతో సంబంధం లేకుండా అతను 100కి 100% ఆడుతున్నాడు. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాడు. సో దానివల్ల టేస్టీ తేజ సెకండ్ ప్లేస్లో 20%తో సేఫ్ జోన్లో ఉన్నాడు. దాని తర్వాత యష్మి 19%, 1% తేడా. మొన్న సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇప్పుడు థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది. థర్డ్ ప్లేస్లోకి ఎందుకు వచ్చింది? ఈ గ్రూప్గా ఆడడం కేవలం యష్మి ఇప్పుడు ఈ మాత్రం ఉన్న పడుతుందంటే నిన్న చెప్పినట్టే ప్రేరణ ఓటింగ్ ఏదైతే ఉందో అది అమ్మాయికి షేర్ అవుతుంది కాబట్టి పడుతుంది. అందుకే ఈ అమ్మాయి డేంజర్ జోన్లో ఉందన్న విషయం వాళ్ళ ఫాదర్కి అర్థమయ్యే వాళ్ళ ఆ గ్రూపుల్లో ఆడకు, ఇండివిజువల్గా ఆడని క్లియర్గా చెప్పడం జరిగింది. మార్చుకుంటే కనుక ఈ 2-3 రోజుల్లో అమ్మాయి ఇంకొంచెం బెటర్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత పృథ్వీ 1% తగ్గింది. ఇంకా పృథ్వీకి ఓన్లీ నిఖిల్కి సంబంధించిన ఓట్లు కొంచెం షేర్ అవుతున్నాయి, అవి కూడా తగ్గుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆట ఎక్కడ కనిపించదు, ఓన్లీ ఆ టాస్క్లు అప్పుడు తప్ప మిగతా ఎక్కడ కూడా అసలు పృథ్వీ ఉన్నాడా లేడా అన్నట్లాగా ఉంది పృథ్వీ వ్యవహారం. సో అందువల్ల పృథ్వీకి ఏమో 11% తోటి ఉన్నాడు. పృథ్వీకి ఇంకా కనుక ఇప్పుడు ఏదైతే
నిఖిల్కి వాళ్ళ మదర్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో నువ్వు ఇండివిజువల్గా ఆడు అని, ఆ ఫీడ్బ్యాక్ని నిఖిల్ ఫ్యాన్స్ కనుక తీసుకుంటే పృథ్వీకి పడే ఓట్లు కూడా అయిపోతాయి. ఎందుకంటే ఈ పృథ్వీని మనం తీసుకొచ్చిన, యష్మిని మనం పైకి తీసుకొచ్చిన, వీళ్ళు చివరికి నిఖిల్కి ఇబ్బందికరంగా తయారవుతారు అని అనుకుంటే, ఈ మాత్రం ఇప్పుడు 1% తగ్గింది, ఇంకొక 2-3% తగ్గిపోయిందంటే, నిఖిల్ ఓటింగ్ కనుక ఇతనికి షేర్ అవ్వడం తగ్గిపోయిందంటే టోటల్ డేంజర్ జోన్లోకి వచ్చేస్తాడు. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి పృథ్వీ డేంజర్ జోన్లోకి వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోకల. దాని తర్వాత విష్ణుప్రియ అసలు ఆ అమ్మాయికి బయట ఉన్న ఫాలోయింగ్కి అసలు ఆ అమ్మాయి ఆడేకి సంబంధమే లేదు, అసలు ఏమాత్రం ఆడట్లేదు, ఊరికే పప్పెట్లాగా ఉందంటే. ఏదో నాగార్జున గారు వచ్చిన రోజు 2 డ్యాన్సులు చేయడం తప్ప ఎక్కడా ఏమాత్రం కనిపించట్లేదు. ఆ టాస్కుల్లో కూడా ఏదో ఆడుతున్నానంటే ఆడుతుంది, కానీ అక్కడ ఒక్కటి గెలిచిన దాఖలాలు లేవు. ఒక్కటంటే ఒకటి గెలవాలి, ఇప్పుడు దాకా ఒక్క టాస్క్ కూడా గెలవాలి. సో ఆ అమ్మాయి అసలు ఉన్నా కూడా వేస్టే. యాక్చువల్గా అమ్మాయి గెలుస్తుందన్న పరిస్థితి నుంచి అందరికన్నా టాప్లో ఉంది ఒక టైంలో. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎలిమినేషన్ పరిస్థితిలోకి, డేంజర్ జోన్లోకి, టోటల్ డేంజర్ జోన్లో ఉన్నది విష్ణుప్రియ. అయితే ఆ విష్ణుప్రియ కన్నా ఎక్కువ డేంజర్ జోన్లో ఇప్పుడు అవినాష్ ఉన్నాడు. అవినాష్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, కానీ ఎందుకని అవ్వట్లేదంటే అతను కేవలం ఎంటర్టైన్మెంట్ చేస్తూ మొన్న ఏదైతే హరిదేవి చెప్పిందో ఆ షీల్డ్ వేసుకుని కూర్చున్నాడు. ఆ ఎంటర్టైన్మెంట్ అనే ఒక షీల్డ్ వేసుకుని కూర్చుని మిగతాదంతా కూడా సేఫ్ జోన్లో ఆడుతున్నాడు. ఆ సేఫ్ జోన్లో ఆడటం అనేది ఆడియన్స్కి నచ్చట్లా. ఈ విషయం అవినాష్కి తెలియట్లా. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను కదా అనుకుంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ అందరికన్నా ఎక్కువ, టేస్టీ తేజ కన్నా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవినాష్ చేస్తున్నాడు. కానీ అతనికి పడాల్సిన ఓటింగ్ పడట్లేదు. కావాలంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కనుక ఎవరిని తీసేయాలి? 1% తేడా ఉంది. విష్ణుప్రియకి అవినాష్కి 1% ఉంది. ఇప్పుడు యాక్చువల్గా బిగ్ బాస్ నిజంగా కనుక వీళ్ళిద్దరిలో ఎవరిని తీసేయాలి అని బిగ్ బాస్ కనుక ఒకవేళ అనుకుంటే విష్ణుప్రియనే తీసేస్తారు. ఎందుకు అంటే ఈ 4 రోజులైనా కనీసం ఇంకా మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే అవినాష్ ఉండాలి. ఈ అమ్మాయి వల్ల ఏ ఉపయోగం లేదు, విష్ణుప్రియ వల్ల ఏ ఉపయోగం లేదు. ఓన్లీ ఆ పృథ్వీ చుట్టూ తిరగడం తప్ప. అది అసలు అందరికీ బోరు కొట్టేసింది. అతనేమో చీపు అన్నా సరే ఈ అమ్మాయి అలాగే చుట్టూ తిరుగుతుంటే అందరికీ చాలా చిరాగ్గా కూడా ఉంది. బోరు కొట్టడం కూడా చిరాగ్గా ఉంది. సో అందువల్ల బిగ్ బాస్ డెసిషన్ తీసుకుని అసలు విష్ణుప్రియని ఎలిమినేట్ చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోకల. సో మరి విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడానికి విపరీతంగా ఓట్లేస్తే తప్ప ఆ అమ్మాయి డేంజర్ జోన్ నుంచి బయటపడే అవకాశం లేదు. ఓవరాల్గా ఇప్పుడు ఈ రోజుకున్న పరిస్థితి చూస్తే అవినాష్ పూర్తి డేంజర్లో ఉన్నాడు, విష్ణుప్రియ అట్ ది సేమ్ టైం పూర్తి డేంజర్లో ఉంది. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. నిఖిల్ ఓటర్లు కనుక నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చిన మెసేజ్ నిఖిల్ ఓటర్లు కనుక తీసుకుంటే చాలా చాలా డేంజర్ జోన్లోకి, అందరికన్నా ఎక్కువ డేంజర్లోకి పృథ్వీ వచ్చే అవకాశం ఉంది రాబోయే 2 రోజుల్లో. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్లో అన్ని రకాల వీడియోలు వస్తాయంటే సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్, లేదంటే క్రికెట్, ఇవన్నీ రకరకాల అన్నీ కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి, అలాగే బిగ్ బాస్కి సంబంధించిన ఇవి మాత్రం పర్టికులర్గా సినిమా వేదాంత ఛానల్లో వస్తాయి. సో సినిమా వేదాంత ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.